కలశము పైన కొబ్బరికాయ పెడుతున్నాము. ఆ కొబ్బరికాయ పీచు పూర్ణముగా ఉండేది పెట్టాలనా, లేకుంటే పీచు లేకుండా తీసిండేది మామూలుగా కొట్టడానికి ఉపయోగించేటువంటి టెంకాయ పెట్టాలనా అనేటువంటిది ప్రశ్న. మామూలుగా టెంకాయ కొబ్బరికాయ అంటేనే పూర్ణ ఫలం. పూర్వమంతా కూడా ఏమి ఆలోచన చేసేవాళ్ళు అంటే, కలశము మీద పెట్టేటువంటి పూర్ణఫలమైనటువంటి ఈ టెంకాయను కొబ్బరికాయను నిజానికి కొబ్బరి బోండమని ఇప్పుడు చాలామంది ఎండాకాలం వస్తే తాగుతూ ఉంటారు. అలాంటి కొబ్బరి బోండము చెట్టు మీద నుంచి కింద పడకుండా తీసుకొని వచ్చి ఈ వ్రతము పూజలు చేసుకునేటువంటి కలశము మీద ప్రత్యేకముగా కింద పడకుండా జాగ్రత్తగా భూమికి తాకకుండా తీసుకొని వచ్చి ఒక బుట్టలో పెట్టి పైన తగిలించి పెట్టేవాళ్ళు ముందుగా తీసుకొచ్చి. బాగా గమనించాలి మనం. సరే, ఇప్పుడు అదే పనిగా అప్పటికప్పుడు ప్రతి వాళ్ళు చెట్లెక్కి తీసుకురావాలి అంటే కుదరదు కదా మరి. అందుకని ఆ టెంకాయ ఇలా పెట్టినా, పీచు ఉండేదిగా పెట్టినా, అసలు కొబ్బరి బోండము పెట్టినా అంతా ఒకటే. ఇంకొక పని చేస్తూ ఉంటారు చాలామంది. టెంకాయను తెచ్చి శుభ్రంగా మళ్ళీ కడుగుతూ ఉంటారు నీళ్లతో. టెంకాయ పూర్ణ ఫలం, అది ఎప్పుడూ నిత్యము పవిత్రమే. ఎంత అపవిత్రుడు దాన్ని తాకినా ఆ అపవిత్రుడు పవిత్రుడైపోతాడేమో కానీ టెంకాయ ఎప్పుడూ కూడా కొబ్బరికాయ అపవిత్రము కాదు. అది గ్రహించాలి మనం. అందుకని ఏ కాయ పెట్టినా, ఎటువంటి కాయ పెట్టినా మన భక్తి ముఖ్యము కానీ ఏ కాయ పెట్టినామనేటువంటిది కాదు అని తెలియజేస్తూ జయోస్తు.